వివరించేసి చెబుతూ ఉన్నాడు. వారికి ఒక నివాసపురం ఏర్పాటు చేసిందంట. మీరు చెప్పండి, అంటారు చూసారా, ఇల్లు కట్టి చూడు, ఏమన్నా పెళ్లి చేశారు ఎవరన్నా? నాకు తెలిసి పెళ్లి కంటే ఇల్లే ఈజీ అనుకుంటా. డబ్బులు ఉన్నప్పుడల్లా కట్టుకోవచ్చు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అవును కదండి. ఆ పెళ్లి మాత్రం వెంటనే మొత్తం అలా పట్టుకుని దిగాల. దేవుని స్తోత్రం కలిగింది. అందుకే ఎందుకంటే మేము మా చర్చి దగ్గర పని చేసుకుంటున్నాం కదా, మాకు ఉన్నప్పుడల్లా ఒక రాయి ఎట్టుకుంటున్నాం, ఒక రేకు వేసుకుంటున్నాం, ఒక మేకు పెట్టుకుంటున్నాం, ఇట్లా చేస్తున్నాం. అంటే ఇల్లు కట్టుకోవడం ఈజీ అనిపించింది నాకు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. బ్రదర్, దేవుని నామమున చెప్తున్నా, ఈజీ అంట. ఆమేన్. హల్లెలూయా. ఒక శ్రేష్టమైన నివాసపురము దేవుడు బిడ్డలకు అనుగ్రహించుట ఈజీ అంట. ఈ రాత్రి చెప్తున్నాడు. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు బట్టి? 475 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలిగినది. హల్లెలూయా. ఒకవేళ మీరు ఎన్ని అనుభవాలు పడి వచ్చి ఉంటారో, ఎన్ని ఇబ్బందులు పడి వచ్చి ఉంటారో, ఎన్ని అప్పులు చేసుకుని ఉంటారో, ఎన్ని తిప్పలు పడి ఉంటారో, దేవుడు మిమ్మల్ని ఒక నివాసపురానికి చేర్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యగారు మీరు ఇంత ఈజీగా చెప్పేశారు కానీ అంత తొందరగా ఎంత ఈజీగా మాకు అవ్వలేదండి. చాలా కష్టాలు పడ్డాం అయ్యగారు, చాలా ఇబ్బందులు పడ్డాం. తెలుసు, నాకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు. కానీ ఆయన అంటున్నాడు చక్కని మార్గం అంటున్నాడు. అది దేవునికి స్తోత్రం కలిగిన. మనం ఇబ్బంది పడితే, మనం శ్రమ పడితే, మనం ఆకలి దప్పికల చేత సొమ్మసిల్లిపోతే, మనమంట ఎంత మొరపెట్టినా, ఎంత కన్నీరు కాచినా, అంగలార్చినా దాన్ని ఏమన్నాడు తెలిసే దేవుడు? చక్కని మార్గం అంట. దేవుని పిల్లలకి ఏది అప్పనంగా రాదు, చాలా శ్రేష్టమైనదిగా దేవుడు ఇస్తాడు. ఆలస్యమైన అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. అది చేత అధైర్యపడకండి. దేవుడు 7 వారాల యొక్క, నేను ఒక మాట చెప్పాను, 7 వారాల కూడికలు జరుగుతున్నప్పుడు అయ్యగారు నేను ఒక మాట చెప్పాను. 7 వారాల కూడికలు మీరు ఎందుకు పెట్టుకుంటున్నారమ్మా? నాకు రోగం పోవాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు లేదంటే ఆ దీవెన కావాలి, నాకు ఈ దీవెన కావాలి, ఇలాంటి వ్యవహారాల కోసం అయితే మీరు 7 వారాల ప్రార్థనలో పెట్టుకోవద్దని చెప్పాను. మరి ఎందుకు పెట్టుకోవాలి అయ్యగారు అన్నట్టు చూసారా? ఎందుకు పెట్టుకోవాలి కూడా చెప్పాను. చెప్పానమ్మా, ఏం చెప్పాను? 7 వారాల కూడికి ఎందుకు పెట్టుకోవాలి? ఆత్మీయతలో ఇంకొక మెట్టు ఎక్కడం కోసం అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నదే ఒక లెక్క. ఇప్పుడు వాళ్ళని విడిపిస్తే కనుక 1 సంవత్సరంలోనో 4 నెలల్లోనో 2 నెలల్లోనో చక్కగా నివాసపురం చేర్చేసేలాగా ఉండాలి. కానీ 430 సంవత్సరాలు అందులో తిప్పబడి మళ్ళీ 45 సంవత్సరాలు అరణ్యంలో తిప్పబడ్డం అనేది ఏ లెక్కండి? అంటే అర్థమైందని నేను చెప్పింది. అంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? నిన్ను ఒక మెట్టు ఎక్కించడానికే కాస్త ఇబ్బందులు పెడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. హల్లెలూయా. ఊరకులు వస్తే మీకేం విలువ తెలుస్తుంది? లాజర్ అంట, అయ్యా చెప్పాను నేను మీకు ఈ మాట ఎన్నోసార్లు. లాజర్ని యేసయ్య ఎంతో ప్రేమించాడంట. ప్రేమించడం లేదండి, ఒక్క లాజర్నే కాదు, లాజరు కుటుంబాన్ని కూడా యేసయ్య ఎంతో ప్రేమించాడంట. లాజరు చావు బ్రతుకుల మధ్యన ఉన్నప్పుడు యేసయ్య ఎక్కడో దూరంగా ఉన్నాడు. దూరం ఉన్న యేసయ్యకి సమాచారం వెళ్ళింది. ఏమని వెళ్ళిందో తెలుసా? ఇదిగో నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయ్యాడు అన్న సమాచారం వెళ్ళింది. చెప్పండి, యేసయ్య ప్రేమించుచున్న లాజరు రోగి అయ్యాడు. దేవుడు ప్రేమించేవాడు ఏమయ్యాడంట? రోగి అయ్యాడంట. సరే అమ్మో, నేను ప్రేమించుచున్నటువంటి లాజరు రోగిగా ఉన్నాడంట, వ్యాధితో ఉన్నాడంట, నష్టంతో ఉన్నాడంట, ఇబ్బందిగా ఉన్నాడంట అని ఉన్న పనిని ఉన్నట్టుగా విడిచిపెట్టేసి పరుగుని యేసయ్య రాలా. ఆ మాట విన్నాక మరొక కొన్ని దినాలు అక్కడే ఉన్నాడంట. ఈ లోపు పోవాల్సిన ప్రాణం పోయింది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక విషయం చెప్పనా? సువార్త లేదంటే ఆ దుర్వార్త లేదంటే ఆ మాట విన్న వెంటనే, లాజరు రోగి ఉన్నాడన్న మాట విన్న వెంటనే యేసయ్య అక్కడి నుంచి ఆ కోటాలన్నీ ముగించేసుకుని, ప్రార్థనలన్నీ ముగించేసుకుని, ప్రసంగాలన్నీ ముగించేసుకుని ఉన్న పలంగా లేచి పరుగున లాజరు ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు తెలిసి? మా అయితే అందరినీ స్వస్థపరిచినట్టుగా లాజరు కూడా స్వస్థపరుస్తాడు. అంతే అంతేనా తల్లి? అంతకుముందు కుంటివాడిని స్వస్థపరిచాడు, గుడ్డివాడిని స్వస్థపరిచాడు, అవును కదా?
మగవాళ్ళని స్వస్థపరిచాడు, దెయ్యములు పట్టిన వాళ్ళని స్వస్థపరిచాడు, విడుదల కలిగించాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అంతేనా చేశాడు? ఆ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అందరికీ చేసినట్టుగా నీకు చేయడు, అంతకు మించినటువంటి అద్భుతం నీకు చేస్తాడు. హల్లెలూయా. అందుకనే కాస్త ఏమవుతుందండి, అది చుట్టూ తిరిగి వచ్చే మార్గమైన కానీ దేవుడు ఏమంటాడంటే అది చక్కని మార్గం అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే అది చూడటానికి మామూలుగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బయలుదేరి కానాను దేశం వెళ్ళడానికి మధ్యలో ఫిలిస్తీన్ల దేశం ఒకటే. కానాను దేశం వెళ్ళడానికి ఇది ఐగుప్తు దేశం, ఆ ఇల్లు కానాను దేశం అయితే ఈ ఖాళీ కాస్త మాత్రమే ఫిలిస్తీన్ దేశం. ఇలా అడ్డపడి ఫిలిస్తీన్ల మీద నుండి వెళ్ళిపోతే 11 రోజులు వెళ్ళిపోతారట. ఎన్ని రోజులండి? 11 రోజులు నడిస్తే వెళ్ళిపోయే ప్రయాణాన్ని దేవుడు ఎలా కాదు అబ్బాయి మీరు ఇటు వెళ్ళండి అని చెప్పేసి సముద్రం వైపు తీసుకొచ్చి సముద్రాన్ని ఎడగొట్టి సముద్రంలో నడిపించి అరణ్యంలోకి తీసుకెళ్లి ఆకలి దప్పికలు కలిగించి వారికి శ్రేష్టమైన మన్నాను తినిపించి చక్కటి అనుభవాలు నేర్పించి వాళ్ళ చేతులకి పోరాటం నేర్పించి వాళ్ళ వేళ్లకు పోరాటం నేర్పించి యుద్ధాలు నేర్పించి వారికి జయాన్ని ఇచ్చి యోద్ధాలను చీల్చుకుని ఎరుకోలు చేయించి కానాను దేశంలో ప్రవేశించడానికి అనుకూలతను కలిగి చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరికీ లోకమంతటికి చూడడానికి అది చుట్టూ మార్గం లాగా కనిపిస్తా ఉంది, కానీ ప్రభు అంటున్నాడు అది చక్కని మార్గము. ఏ మార్గం అంటే అది చక్కని మార్గం అంట. గుర్తుపెట్టుకోండి, యేసయ్య చెప్పండి, యేసయ్య నన్ను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. నిజంగా ప్రేమిస్తే చెప్పండి, నిజంగా ప్రేమిస్తే ధైర్యంగా చెప్పండి. ఎందుకు అబద్ధం? అబద్ధం చెప్పినట్టు ఏదో గుసగుసలాడకండి. చెప్పండి, యేసయ్య ఎంతమంది ఉంటే ఎలాగైనా పడాలమ్మా, ఎంతమంది ఉంటే ఎలాగైనా పడాలా? ఇవి పక్కన పావులు కూడా నెక్కి చూస్తున్నాం. యేసునామములో హల్లెలూయా చెప్పాలేంటి? యేసయ్య సరిపోదు, ఇది సరిపోదు, గట్టిగా చెప్పాలి. యేసయ్య నన్ను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. అందరికీ చేసినట్టుగా నాకు చేయడు, అంతకు మించినటువంటి కృపను నాకు ఇస్తాడు. గట్టిగా చెవులు గడిగే నామని వైపు పరుగు పరుగులు వచ్చేస్తే మా ఉంటే ఏముంటదండి, లాజర్ మీద చెయ్యేస్తాడు. ఎలాగా లాజరు స్వస్థత పొందంటే స్వస్థత వచ్చేద్ది అంతే. అదే స్వస్థత సాధారణమైన అనేక మందికి చేశాడు. పెద్ద గొప్పతనం ఏముందంట, దేవుని వాక్యం